Let's make potato crunchy bites. Hello guys, welcome back to my channel. మీలో ఎంతమందికి పొటాటోస్ అంటే ఇష్టము? ఎనీ స్నాక్స్ ఆర్ రెసిపీస్ విత్ పొటాటోస్ చాలా ఇష్టమో చెప్పండి కామెంట్లో. ఇవాల్టి వీడియో ఒక స్పెషల్ పొటాటో స్నాక్ రెసిపీ. సో కంపల్సరీ ఇది చూసి ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంది, ఈజీ అండ్ వెరీ క్విక్. కుకింగ్ ప్రాసెస్ చాలా సింపుల్, ఎక్కువ టైం పట్టదు, క్విక్గా అయిపోతుంది ఎవరికైనా ఇమీడియట్గా స్నాక్స్ చేయాలంటే. సో ఒక ఫుల్ పొటాటో తీసుకొని దాన్ని బాయిల్ చేయండి. చేసి మీకు ఎన్ని పొటాటోస్ కావాలంటే అన్ని. సో అది బాయిల్ అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కార్న్ స్టార్చ్ మైదా వేసుకోండి. ఈక్వల్ క్వాంటిటీస్, లైక్ 1 కప్ అయితే 1 కప్ మైదా అండ్ 1 కప్ కార్న్ ఫ్లోర్. సో దాంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్, సేమ్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, లైక్ 2 కప్స్ తీసుకున్నారు కాబట్టి పిండి మీరు 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. సో ముద్దలు లేకుండా మంచిగా స్మూత్ బ్యాటర్ లాగా చేసుకోండి దీన్ని. ఒకవేళ మీకు వాటర్ తక్కువని అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి, బట్ మోస్ట్లీ కరెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీకి ఈ నేను చెప్పిన కొలతలతో అయితే. సో ఈ బ్యాటర్ పక్కకు పెట్టేసేయండి. ఈ బ్యాటర్ని మనం యూస్ చేస్తాం నెక్స్ట్ ప్రాసెస్కి. సో ఈలోపు ఆలుగడ్డలు ఉడికిపోతాయి. ఆలుగడ్డలు ఉడికిపోతే పొట్టు తీసిన ఆలుగడ్డల్ని మంచిగా మ్యాష్ చేసుకోండి. సో ఆలుగడ్డలు పొట్టు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత మీకు సింపుల్గా చెప్పాలంటే నేను ఎందుకు కట్ చేసి వేసినానంటే, కట్ చేసి ఉడకబెట్టినాం అనుకోండి ఈజీగా ఉడికిపోతాయి, ఫాస్ట్గా ఉడుకుతాయి అండ్ పొట్టు తీయడం కూడా సింపుల్ అయిపోతుంది. రెసిపీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మా మరదలు నాకు మెసేజ్ చేసింది, బావా ఇది ఒకసారి ట్రై చేసి చూడు బాగుంటుంది, యూట్యూబ్లో పెట్టి చూడు అని. సో అందుకనే ట్రై చేసిన. ఎక్సలెంట్గా అంటే ఈజీ, అంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. క్విక్ స్నాక్, ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు అనమాట డీప్ ఫ్రై అయినప్పటికీ. సో ఈజీగా అనిపిస్తుంది. సో ట్రై చేసి చూడండి, అంటే ఎక్కువ టైం ఏం పట్టదు చేయడానికి కూడా. డో కన్సిస్టెన్సీ రావాలి మనకి, అంటే ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి. సో మంచిగా ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే మన పొటాటో స్టఫింగ్ రెడీ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఇందులోనే ఒక కప్ ఆఫ్ కొత్తిమీర వేసుకోండి, కట్ చేసిన కొత్తిమీర. ఈ మనం ఏదైతే డో చేసుకున్నామో, లైక్ ఈ ముద్దలాగా చేసుకున్నామో చూసారు కదా వీడియోలో. సో అట్లా ముద్దలాగా అవ్వాలి. ఈ ముద్దలాగా అయిన దాంట్లోనే మనం కొంచెం ఒక కొత్తిమీర, లైక్ ఒక కట్ట, లైక్ ఒక కప్ అనుకోండి, మీకు ఎంత అనుకుంటే అంత మీ క్వాంటిటీని బట్టి. నేను ఇక్కడ ఒకటే ఆలు తీసుకున్నా, సో ఒక ఆలుకే నాకు అంత పొటాటో అయింది. సో మీరు దాన్ని బట్టి మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. సో మంచిగా వేసుకోండి కొత్తిమీర. అండ్ ఇందులోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడరు అండ్ ఆప్షనల్గా ఏంటి ఆర్గానో, లైక్ ఆప్షనల్ కాదు, ఆర్గానో వేస్తే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మీ దగ్గర ఒకవేళ ఆర్గానో లేకపోతే కసూరి మేతితో కూడా ట్రై చేయొచ్చు. సో కసూరి మేతి లీవ్స్ ఉన్నా కూడా అవి కూడా వేసుకోండి, క్రంచ్ అంటే ఆ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట, అడిషనల్ ఫ్లేవర్. ఆర్గానో ఉంటే ఆర్గానో దొరికితే ఖచ్చితంగా ఆర్గానో వేసుకోండి, ఇంకా ఎక్సలెంట్గా అనిపిస్తుంది, ఇంకా స్నాకీ ఫ్లేవర్ వస్తుంది. కావాలంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు, అవాయిడ్ చేసిన అనమాట. అండ్ చీజ్ చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, నాకు కూడా ఇష్టము. ఇందులో చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను మర్చిపోయిన యాడ్ చేద్దామని. నా దగ్గర ఉండే, బట్ అప్పుడు వేయడం మర్చిపోయాను అనమాట చేసేటప్పుడు వీడియోలో. బట్ చీజ్ వేసుకుంటే కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. దెన్ యాడ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ స్టార్చ్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ చేసి దాన్ని ఇట్లా మంచిగా ఒక మన స్టఫింగ్ బాల్ లాగా తయారు చేసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోద్ది అది మంచిగా నీట్గా అవుతుందా లేదా ముద్ద అని. అండ్ ఇప్పుడు వాటిని మీకు నచ్చిన షేప్స్లో తయారు చేసుకోండి. నేనైతే డైమండ్ షేప్ అని ట్రై చేసిన, అది ఏదోలాగా వచ్చింది, ఒక షేప్ లాగా, హాఫ్ మూన్ షేప్ లాగా వచ్చినాయి. మీ ఇష్టం, మీకు ఎట్లా, మీరు జస్ట్ సింపుల్గా లైక్ గోబీ మంచూరియన్ బాల్స్ లాగా చేసుకున్నా బాగానే ఉంటుంది, ఎట్లా వేసుకున్నా బాగానే ఉంటుంది. సో లైక్ చిన్న మన బజ్జీలాగా చేసుకున్నా, లైక్ మనం పొటాటో బజ్జీస్ వేసుకున్నట్టు వేసుకున్నా మన ఎట్లయినా బాగానే ఉంటుంది, రెగ్యులర్ బజ్జీస్ లాగా. మనం షేప్స్ కట్ చేసుకొని పొటాటో స్టఫింగ్ రెడీగా పెట్టుకున్న దాన్ని వెట్ బ్యాటర్లో డిప్ చేయాలి. మనం ఇంతకుముందు వెట్ బ్యాటర్ చేసుకున్నాం కదా కార్న్ఫ్లోర్ అండ్ మైదా తోటి, ఆ వెట్ బ్యాటర్లో డిప్ చేసి దీన్ని, మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ అవైలబుల్గా ఉంటే బ్రెడ్ క్రమ్స్లో, లేకపోతే నేనేం చేసిన అంటే సేమియా మన దగ్గర ఉంటుంది కదా సెమోలినా, ఆ సేమియా అని మొత్తం క్రష్ చేసిన అనమాట. మీరు దంచుకుంటే దంచుకోండి, ఇంకా ఇట్స్ ఫైన్. నేను యాక్చువల్లీ ఇంకా క్రష్ చేయాల్సింది, అదొక మిస్టేక్ చేసిన అనిపించింది. నేను జస్ట్ హ్యాండ్ క్రష్ చేసిన, యాక్చువల్గా ఒక చిన్న దంచాల్సింది ఇంకొంచెం ఫైన్గా అయ్యేటట్టు. సో అవి ఇట్లా ఫైన్గా అయిన తర్వాత దాంట్లో మొత్తం దీన్ని మంచిగా కవర్ చేసి మొత్తం మంచిగా క్రంచీనెస్ వచ్చేటట్టు. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మీరు బ్రెడ్ క్రమ్స్తో కూడా చేసుకోవచ్చు, బట్ నాకు బ్రెడ్ క్రమ్స్తో ఏ డిష్ చేసినా ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ ఆయిల్ పీల్చినట్టు అనిపిస్తుంది. సో అందుకని నేను సెమోలినాతో చేసిన, కొంచెం మనకి ఆయిల్ అంతా పీరవదు అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, అసలు ఆయిల్ పీరవదు. సో మంచిగా ఉంటుంది, మళ్ళీ క్రంచీనెస్ వస్తుంది, లోపల టేస్ట్ నీకు మనకు అట్లనే ఉంటుంది. ఆల్రెడీ అన్ని కుక్డే కాబట్టి పొటాటో అదంతా, సో ఎక్కువసేపు కుక్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లా
క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ అయితే సరిపోతుంది అనమాట. సో వాటిని ఏం లేదు, ఇంకా మీడియం హీట్లో ఆయిల్ వేడి చేసుకొని మనం రెగ్యులర్గా ఫ్రై చేసినట్టే ఫ్రై చేయడమే. సో మంచి అంటే మీడియం ఫ్లేమ్లో స్లోగా కుక్ చేయండి, ఎందుకంటే సెమోలినా కదా తొందరగా బ్రౌన్ అయిపోతుంది అన్నట్టు. సో కొంచెం స్లోగా కుక్ చేస్తే అట్లీస్ట్ ఆ లోపల మీరు చీజ్ వేసుకుంటే చీజ్ కొంచెం మెల్ట్ అవుతుంది అండ్ ఆ పొటాటోకి కూడా ఫ్లేవర్ అదంతా పట్టుకుంటుంది అండ్ ఇట్స్ సో గుడ్. జీరో ఎక్స్పెక్టేషన్స్తో ట్రై చేసిన, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ. లైక్ 30-40 మినిట్స్లో అయిపోయింది నాకు అంతే హోల్ ప్రాసెస్. మీ దగ్గర యూఎస్లో అయితే మైక్రోవేవ్స్ ఉంటాయి, పొటాటోస్ మైక్రోవేవ్స్లో పెట్టేస్తే ఇంకా బెస్ట్ అయిపోతుంది. 2-3 మినిట్స్లో ఈలో మీరు స్టఫింగ్ ఇదంతా చేసుకొని జస్ట్ ఫ్రై చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేనేం చేసిన అంటే అండ్ కెచప్ కాంబినేషన్తో తింటే ఎక్సలెంట్ ఉన్నాయి. మీరు కావాలంటే మీరు ఏ సాస్ అయినా పెట్టుకోవచ్చు పక్కకి. నేనైతే సింపుల్గా ర్యాంచ్ అండ్ కెచప్ కాంబినేషన్ తిన్నా, క్రేజీ నచ్చినాయి నాకైతే. సో మీరు కూడా అట్లా ట్రై చేస్తారంటే ట్రై చేయండి. లేక మీకు ఇష్టమైన ఫ్లేవర్డ్ సాస్ ఎనీ బార్బిక్యూ ఆర్ ఎనీ చిపోట్లే సాస్ ఎనీ ఏ సాస్తో తిన్నా క్రేజీగా ఉంటాయి. సింపుల్ కెచప్ ఈజ్ ఆల్సో గుడ్. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ అండ్ హోప్ మీకు వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇలాంటి కంటెంట్ ఇంకా వస్తూనే ఉంటుంది. మీకు ఏమైనా రెసిపీస్ చూడాలి అనిపిస్తే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, మేము చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.